రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో ఉన్నారు. పూర్తిగా ఆయనతో చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎస్ సార్, అసలు ఏంటి సార్ రాజకీయ కొత్త వరవడు అంటే పూర్తిగా రాజకీయాలు అనేవి అప్పటికిప్పటికి పూర్తి డిఫరెన్స్ మారిపోయినటువంటి పరిస్థితి. వ్యవస్థల్ని రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి విలువలు కూడా పోతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక పార్టీ ఒకసారి ఎన్నికలు ఒక వ్యక్తి ఒక దగ్గర ఉంటే తర్వాత ఎక్కడ ఉంటున్నారో తెలియనటువంటి పరిస్థితి. కక్ష సాధింపులు అనుకోవాలా లేకపోతే ఏ విధంగా చూడాలంటారు? అంటే ఈ మార్పులు అనేవి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవాళ దురదృష్టవశాత్తు రాజశేఖర్ గారు రాజకీయాలంటే ఒకప్పుడు దీనికి విలువలు కానీ దీని యొక్క ఏది డెఫినేషన్ అంటే నిర్వచనం కానీ వేరుగా ఉండేది. రాజకీయాలంటే స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది రాజకీయాలను ఎట్లా చూసారంటే ప్రజలకు సేవ చేయడం కోసం, ప్రజల బాగోలు చూడడం కోసం అనేది రాజకీయాలకు ఒక పర్యాద పదంగా ఉండేది. ప్రజల ప్రతినిధి, ప్రజల కోసమే, ప్రజల సేవ కోసమే అన్న ఒక భావన అప్పుడు రాజకీయ నాయకులు కానీ ప్రజానాయకులు కానీ ఆ విధంగానే నడుచుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కాలం గడుస్తున్న కొద్దీ రాజకీయాలలో అనేకమైన మార్పులు రావడం, ఆ మార్పులు కూడా మంచి కాకుండా చెడుకు వైపే ఎక్కువగా దారి చేయడం జరుగుతున్నది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుంచి మనం ఒక విషయం పరిశీలిస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ పెద్ద ఎత్తున ఇటువంటి ఆటకు తెరలేపడం జరిగింది. దీన్ని ఎందుకు జరిగింది అనుకున్నప్పుడు ఒకటేమో ఒక కారణం, మాకు తక్కువ 2014లో 61 సీట్లే ఉన్నాయి, మా ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉన్నది, ఆంధ్ర పెట్టుబడిదారులు బలంగా ఉన్నారు కాబట్టి అని ఒక సాగు చెప్తూ మిగతా పార్టీల ఎమ్మెల్యేలను ముఖ్యంగా తెలుగుదేశం, వైసీపీ, మిగతా అన్ని పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ వైపు కానీ ప్రభుత్వం వైపు కానీ తీసుకోవడం జరిగింది. ఇది తీసుకున్న తర్వాత ఒక వ్యవస్థ ఏం జరుగుతున్నదంటే ఇవాళ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినా కూడా అంతిమంగా అధికార పార్టీలకు వాళ్ళు ఆ ప్రవేశం అన్నది సులభంగా మారుతున్నది. అది ఒక అంశం. అయితే రెండోసారి 2018 అంటే 2018లో కూడా కేసీఆర్కు బ్రహ్మాండమైన మెజార్టీ రావడం జరిగింది. 88 సీట్లు అంటే 119కి 88 సీట్లు అంటే పెద్ద ఎత్తున ఘనమైన విజయం సాధించడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు 19 సీట్లు మాత్రమే రావడం జరిగింది. అయినా కూడా కేసీఆర్ గారు అందులో నుంచి 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీలకు కలుపుకోవడం, దానిలో కొందరికి మంత్రులను ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. అయితే ఇక్కడ ఒక మౌలికమైన సమస్య ఏమొస్తుందంటే రాజకీయాలలో లేదా ప్రజాస్వామ్యములో రాజకీయ పార్టీల యొక్క మనుగడ చాలా ముఖ్యం. ఎందుకంటే రాజకీయ పార్టీల మనుగడ ఎంత బలంగా ఉంటే, ఎంత సాంప్రదాయాలు మంచిగా ఉంటే రాజకీయ పార్టీలలో ఆ దేశంలో ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇవాళ పేపర్లు చూడండి, ఇవాళ నేను ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడు కావడం కోసం మళ్ళీ రిపబ్లికన్ పార్టీలో ఆయన మళ్ళీ అన్ని రాష్ట్రాలలో పోటీ చేయడం జరుగుతుంది. అంటే మనకు పాశ్చాత్య లేదా వెస్ట్రన్ కంట్రీస్లలో చాలా మటుకు ఇంగ్లాండ్ కానీ లేకపోతే అమెరికా కానీ చాలా దేశాలలో పార్టీలు బలంగా ఉంటాయి. పార్టీలలో సీట్ రావనంటే మొదలు పార్టీల యొక్క కార్యకర్తలు పార్టీల వాళ్ళే ఎన్నుకున్న తర్వాతనే వాళ్ళు అధికారికంగా వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో కానీ ముఖ్యంగా తెలంగాణలో కానీ ఇటువంటి సత్సంప్రదాయం లేదు. పార్టీ అధ్యక్షుడు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళే పోటీ చేయాలి, గెలవాలి. వాళ్ళు గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ఏ పార్టీలు ఉంటారు అన్నదాని మీద కూడా సరైన అది లేదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు ఒక చట్టం పాస్ చేయడం జరిగింది. ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా, అంటే అంటే ఫిరాయింపులను అవి సక్రమమైనవి కాదు. ఒకవేళ ఇష్టారాజ్యంగా ఫిరాయింపులు చేస్తే వాళ్ళ సభ్యత్వం కూడా రద్దు అవుతుంది. ఒకవేళ ఒక అసెంబ్లీలో ఒక పార్టీలో ఉన్న దాంట్లో 1/3 అంటే 1/3 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే మాత్రమే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది, లేకపోతే లేదని. కానీ మనం గత 9.5 సంవత్సరాలు చూసుకుంటే సంబంధించి మనతో పాటు డిబేట్లో జాయిన్ అవబోతున్నారు